హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను యమహా నుంచి ల్యాండర్ 250 అనే ఒక ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్ అయితే మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీన్ని ఇనిషియల్ గా కనుక చూసుకున్నట్లయితే టైర్స్ అయితే మనకి బాగా కనిపిస్తూ ఉన్నాయి. టైర్ ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే 21 ఇంచెస్, బ్యాక్ సైడ్ వచ్చి మనకి 18 ఇంచెస్ వీల్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది మనకి సింగిల్ ఛానల్ ABS తో వస్తుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ తో అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. సో ఈ వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో దీని అప్రాక్సిమేట్లీ ప్రైస్ వచ్చేసి మనకి ఇది కూడా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. 1,90,000 రూపాయల నుండి 2,20,000 రూపీస్ బిట్వీన్ మధ్యలో అయితే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది మనకి సింగిల్ ఛానల్ ABS తోనే రావడం జరుగుతుంది. వెహికల్ అయితే మీకు చూడడానికి లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మనకి సింగిల్ సీట్ తోనే వస్తుంది అనమాట. ఆల్ లైట్స్ అనేవి మనకి LED వస్తాయి, ఎక్సెప్ట్ మనకి ఇండికేటర్ లైట్స్ అని తీసేస్తే. సో ప్రజెంట్ మనకి మార్కెట్లో 250cc సెగ్మెంట్ లో మంచి గట్టి పోటీ ఉంది. మీకు ఈవెన్ ఎక్స్పల్స్ కానివ్వండి లేదా KTM లో కానివ్వండి, ఇలా మనకి మంచి గట్టి పోటీ ఉంది. దానికి యమహా నుంచి ఒక గట్టి పోటీ వెహికల్ అయితే ఇది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఫ్రంట్ లో అయితే చూసేద్దాము. సో ఫ్రంట్ లో మనం టైర్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి 21 ఇంచెస్ వీల్ అయితే ఉంటుంది. 80/90 టైర్ అయితే ఇస్తారనమాట. టైర్ కొంచెం చూడడానికి మనకి సన్నగా అయితే ఉంటుంది. సో కాకపోతే వీల్ అనేది మనకి చాలా లార్జ్ వీల్ అయితే ఇచ్చారనమాట. 21 ఇంచెస్ లార్జ్ వీల్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇది ఆఫ్ రోడింగ్ కి సంబంధించిన వెహికల్ కాబట్టి మనకి అంత పెద్ద వీల్ అయితే వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే సస్పెన్షన్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, లాంగ్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ మీకు ఇనిషియల్ గా వెహికల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది వెహికల్ అనేది చాలా హైట్ ఉంది అని. ఎవరైతే షార్ట్ గా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది. ఏవైతే ఇండికేటర్ లైట్స్ ఉన్నాయో మనకి బల్బ్స్ అయితే వస్తాయి. మిగతా అన్ని కూడా మనకి LED లైట్స్ అయితే ఉన్నాయి. సో వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్ స్పోక్ వీల్స్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి కొంచెం ఆఫ్ రోడింగ్ అంటే మనకి ఖచ్చితంగా ఈ స్పోక్ వీల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఏదైతే మీరు ఇక్కడ బ్రాండింగ్ అయితే చూడవచ్చు, యమహాకి సంబంధించిన బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి లాడర్ అని అయితే రాస్తుంది. సో ఇక్కడ మనం ఇంజిన్ కి సంబంధించినది అయితే చూడవచ్చు అనమాట. అండ్ వెహికల్ అయితే మనకి సింగిల్ సీట్ తోనే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే సింగిల్ సీట్తో రావడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ కంఫర్ట్ లెవెల్ అనేది బాగుంటుంది, హ్యాండీగా కూడా ఉంటుంది. ఈవెన్ మనం ఏమన్నా పైన క్యారీ చేసుకోవాలంటే కూడా క్యారీ చేసుకోవచ్చు. ఏదైతే మనకి ఎగ్జాస్ట్ ఉందో ఎగ్జాస్ట్ కూడా మనకి టాప్లో ఇచ్చారు. ఎందుకంటే మనకి ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి టాప్లో ఇచ్చారనమాట. మనం ఒకవేళ వాటర్లో సర్వే అవ్వాలన్నా సరే మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి మనకి టాప్ లో అయితే రావడం జరిగింది. ఇకపోతే మనము ఏదైతే బ్యాక్ సైడ్ టైర్ చూస్తున్నామో 120/80 టైర్ అయితే ఇచ్చారు. ఇది మనకి 18 ఇంచెస్ వీల్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ లో మనకి 21 ఇంచెస్ వీల్ ఇచ్చి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ వీల్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకి ఎలాంటి ABS అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ మనకి ఫ్రంట్ లో మాత్రమే సింగిల్ ఛానల్ ABS అనేది మనకి ఫ్రంట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే మనము సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్ వచ్చేసి మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. LCD ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఇది రాబోతుంది అనమాట వెహికల్ అని మనకి. అండ్ గేర్స్ వచ్చేసి మనకి 5 గేర్స్ అయితే ఉంటాయి. వెట్ మల్టీ డిస్క్ క్లచ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 13.6 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. రిజర్వ్ వచ్చేసి 3.3 లీటర్స్ రిజర్వ్ అయితే ఉంటుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే 240 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో ఎక్సెప్ట్ మనకి ఏదైతే ఇండికేటర్ లైట్స్ తప్ప మిగతా అన్ని కూడా మనకి LED లైట్స్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ వ్యూ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే స్ప్లిట్ కి సంబంధించిన గ్రాబ్ రైల్ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. ఫోల్డబుల్ కి సంబంధించిన ఫోల్డబుల్ ఫుడ్ ఫెక్స్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ మనం వెహికల్ అయితే ఆన్ చేయడానికి అయితే లేదు. మీరు పైన ఓవర్ వ్యూ కనుక చూస్తున్నట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి పాస్ స్విచ్ కానివ్వండి, పాస్ స్విచ్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ఇండికేటర్ హై బీమ్ లో బీమ్ కు సంబంధించిన ఇండికేటర్ లైట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి పవర్ స్విచ్, ఈ స్టార్ట్ కి సంబంధించిన స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. వెరీ బేసిక్ కన్సోల్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్ LED లైట్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్ వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 156 kgs అయితే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. పవర్ వచ్చేసి 20.5 bhp పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసి 20.6 Nm టార్క్ ఉంటుంది. 249cc అయితే ఉంటుంది అనమాట. ఇది ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అండ్ మేజర్ గా మనం ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే SOHC ఎయిర్ కూలెడ్ ఇంజిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే షార్ట్ గా ఉంటారో ఇది రికమెండబుల్ అయితే కాదు. ఓన్లీ లాంగ్ గా ఉండే వాళ్ళకి మాత్రం, అంటే హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి మాత్రమే ఇది రికమెండబుల్ వెహికల్ గా చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను.